హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనకి శరన్నవరాత్రులు డే 9. అమ్మవారు మనకి ఈరోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉంటారు. నేను ఈరోజు అమ్మవారి కోసం కమ్మని పెసరపప్పు హల్వా చేశాను. అది ఎలా చేశాను అనేది చూద్దాం రండి. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పును మంచిగా ఒక 2 సార్లు కడుక్కొని తీసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ని పోసుకొని మనకి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు రానిచ్చుకుంటే సరిపోతుంది. మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి పప్పు మంచిగా ఉడికిపోయింది. ఈ పప్పును ఒక్కసారి గెరిటితోటి అలా మెదిపేసుకొని తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యిని వేసుకొని తర్వాత మనము ఉడికించి మెదిపి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకొని మంచిగా ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నాం అదే కప్పుతోటి కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం పాకం రాని అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఉడుకుతున్న పెసరపప్పులోకి ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా మనకి మంచిగా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా దోరగా వేగిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు హల్వాలోకి వేసేసుకొని కలిపేసుకుంటే మనకి కమ్మనైన పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది. ఇంకా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.